బనానా చిప్స్. ఇవన్నీ ఇమోజీస్ చూడండి. ఒకటి నవ్వుతూ ఉంది, ఒకటి కోపంగా ఉంది. వెరైటీ ఇమోజీస్ అయితే పెట్టినాయి బనానా కట్ చేస్తుంటే. ఇదిగండి చూడండి, ఇది బుంగమూతి పెట్టింది, చాలా కోపంగా ఉంది. ఇదిగోండి, ఇది నవ్వుతుంది బాగా. అన్నీ ఒక్కొక్కటి వెరైటీగా ఉంది చూడండి. ఇదిగోండి విష్ణు. బనానాస్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ అయితే అయిపోయినాయి. ఈ వాటర్లో సాల్ట్ వేసి అన్ని పీసెస్ అయితే వేసేస్తాను. బ్లాక్ అయిపోతాయి కదా బయట పెడితే. నూనె వేసుకోవాలి, తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి పసుపు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇట్లా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి నూనెలో ఫ్రై చేసేసుకున్నాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఉన్న విడదీయండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నది వేయదాం. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకున్నాం. బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిగతావన్నీ వేసేసుకుందాం. మళ్ళీ వేసేసుకుందాం. ఇవి అయిపోయా, ఇప్పుడు అన్నీ తీసేసుకుందాం. వచ్చేసారా? ఈ బనానాస్ అసలు బనానా చిప్స్ అంటే అసలు నచ్చవు. నేను చేసిన కాబట్టి ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. అసలు ఆపలేకపోతున్నా. చూడండి, అప్పుడే సగం తినేసిన. ఇందులో ఉప్పు కారం వేసి చేద్దాం. ఇదేమో నార్మల్గా ఎల్లోగా తినేద్దాం. చూడండి ఎంత క్రంచీ అయ్యో చూపిస్తాను. నేను కొంచెం నాకు క్రంచీ వద్దని కొంచెం మెత్తగా చేసుకున్నాను, ఎందుకంటే నాకు బయట క్రంచీ ఉంటే నచ్చదు అసలు. ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. మీద వేసుకో, కొంచెం వేసుకున్నాం, ఇక్కడ ముందే మనం వేసేసుకున్నాం కదా. కొంచెమే వేసుకోండి, కారం ఎక్కువ వస్తుంది వేసుకోండి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.